ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే జనాలకు కారే కావాలంటున్నారు. బొల్దోరో వద్దనుకున్నారు కాబట్టి 100% కారే గెలుస్తుంది. 100% గోపినాథ్ గారు చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయన గత 2 టర్ములు చేసిండు, అది 10 సంవత్సరాలు చేసిండు. అందరూ కూడా ఆయనను ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూశారు. 100% గోపినాథ్ గారు వాళ్ళ సతీమణి సునీత గారు భారీ మేరతో గెలుస్తారని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్ని నియోజకవర్గాలు కానీ జూబ్లీస్ను చాలా అభివృద్ధి చేసిందని చెప్పేసి సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే రోడ్లు అన్ని డ్రైనేజీలు మొత్తం ఎక్కడెక్కడ నిలుచున్నాయి. ఓటు వేసి కాంగ్రెస్ గెలిపిస్తేనే రోడ్లు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ షీటరు, జనాలు బాగా భయభ్రాంతులు వేస్తున్నారు. ఇది కంపల్సరీ ఇది ఒక పార్టీకి మార్పు అని చెప్పేసి జనాలు అయితే అప్పుడు నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలామంది కూడా రైతులు కావచ్చు, మాకు మంచి జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఓటేసేది తప్ప. కానీ ఇప్పుడు చూస్తే 22 నెలలలో రైతులకు ఎలాంటి లాభం లేదు, నిరుద్యోగాలకు కూడా ఉద్యోగాలు లేవు, మహిళలకు పింఛన్ లేదు, అలాంటి స్కూటీలు ఇలాంటివి కూడా మాకు వర్తించలేదు. కాబట్టి 100% జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం అండి. అవును. ఎందుకు బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు కదండి. ఏం చేసింది? ఏం చేయలేదు. ఊళ్ళో మాకు పొలాలు ఉన్నాయి, రైతు బంధు రావట్లేదు, ఇందిరా మిల్లులు అన్నారు, అవి రావట్లేదు. అన్నీ పేదవాళ్ళకి అనేది ఏమీ అవ్వట్లేదు. అవి కూడా లేవు కదండి. గ్యాస్వి 500 గ్యాస్ అన్నారు, అవి ఇవ్వలేదు. ఏమి ఇవ్వని దానికి ఆయన గెలిపించి ఏం చేస్తామండి? వేస్ట్. ఇప్పుడన్నా బీఆర్ఎస్ వస్తే మళ్ళీ 10 సంవత్సరాల పాలనకు ఆయన చాలా చేశాడు. ఇంకా ఇప్పుడు అలాగే ఆయననే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాం. 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు. మీకా ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? మాకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అయింది. అందుకని మా చెల్లికి వచ్చింది, మళ్ళీ తర్వాత మా నాన్నకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అందుకని ఎక్కువ కేసీఆర్కి వేయాలని చెప్పేసి లబ్ధి పొందినారు అయితే కేసీఆర్ అండి. పొందినాం. కానీ ఒకవైపు కాంగ్రెస్ కార్డులు కూడా ఇచ్చారు మాకు. వీళ్ళు రేషన్ కార్డు ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ గా స్పీచ్ అన్నారు. లేదు లేదు, ఏమి ఇవ్వలేదు. లేదు, కేసీఆరే ఇచ్చాడు మాకు. అన్ని కేసీఆరే ఇచ్చాడు. మేము కేసీఆర్ నే గెలిపియాలి ఈసారి కూడా. ఎందుకు రేవంత్ రెడ్డి పాలన నచ్చట్లేదు? నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు. బాలేదు అసలుకి. ఫ్రీ బస్ దేనికండి? కొట్టుకొని చావడానికా? అసలు దేనికి? మాకు నచ్చలేదు ఫ్రీ బస్ అనేది అసలు. ఇక్కడ గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేదండి? సార్ బాగానే చేశారండి, సార్ కూడా. అందుకనే మేడం గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ కూడా ఉండు కదా మళ్ళీ బరిలో. నవీన్ అన్న ఉన్నాడనే కానీ మాకేమి అంత ఇప్పుడు సీఎం గురించి ఆయనను కూడా ఇది చేయాలని లేదు మాకు. సీఎం వల్లనే. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు? నవీన్ కొంచెం గూండా అంటారు, అది అంటారు. అందువల్ల బీఆర్ఎస్ బెస్ట్ అవుతుంది. అది వస్తే మొత్తం బాగానే ఉంటుంది. బీఆర్ఎస్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇప్పటి నుంచి ఉంది, కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ రావాలనుకుంటున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతలేవు? రేవంత్ ఉన్నప్పుడు ఏమి ఇవ్వచ్చు, ఏం జరగట్లేవు. ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయాయి, ఎక్కడైనా అక్కడ ఉన్నాయి. లైట్లు రావట్లేదు, రావట్లేదు మేడం. అక్కడ చేపిస్తున్నారు, అక్కడ కూడా చేయించలేదు. మా గల్లీ అక్కడ ఉంటుంది, అది కూడా చేయించలేదు. అది మాకు మా ఫస్ట్ బిడ్డకి ఏం లేదు, సెకండ్ బిడ్డకి ఇక నీలపూర్ వేసాము. అక్కడ కేసీఆర్ కిట్ ఇచ్చాడు, మళ్ళీ కొన్ని డబ్బులు వేసాడు, 11,000 డబ్బులు వేసాడు కేసీఆర్ కిట్, అది ఇచ్చాడు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు డెలివరీ అయినప్పుడు కేసీఆర్ కిట్ కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయి? లేదు, అదేం లేదు, ఏం వస్తలేదు, ఏమి ఇస్తలేదు కూడా అసలు. గోపీనాథ్ ఉన్నప్పుడు మీ ఏరియా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? ఏమేమి జరిగింది? అక్కడ గ్రౌండ్ చేయించాడు, అక్కడ లైట్లు వేసాడు, ఈ రోడ్లు వేసాడు, కొన్ని అక్కడ డేన్స్ ప్రాబ్లం చేశాడు. అంత మంచిగా. లైటింగ్ తక్కువ చేయించాడు కూడా, గలి చేయించాడు, గలి మంచిగా చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా. ఇప్పుడు 11వ తారీఖు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, మరి కొద్ది రోజులు మాత్రమే మీకు కూడా టైం ఉంది. ఏం ఆలోచిస్తున్నారు మరి? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తుందా?
పక్క బిఆర్ఎస్ వస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏమన్నారు? రాకముందు అయినా రాలేదు, అధికారంలో వచ్చినాక అయినా కూడా రాలేదమ్మా. 2500 ఇస్తున్నారు కదా, ఎవరికి ఇచ్చి రమ్మని ఎవడ వాడు ఇచ్చిన ఎవడని రమ్మని వానికి గ్యాస్ సిలిండర్ వస్తుందంట 500 ఇచ్చిన రమ్మని ముందరికి వచ్చి మాట్లాడమని 500 గ్యాస్ ఇచ్చినోనికి 2500 ఇచ్చినోనికి అర్థమైందా కథం అంతే. రేవంత్ రెడ్డి కోటీశ్వరాలని చేస్తా అంటున్నారు మహిళలందరినీ. కోటేశ్వరాలు ఎవరికి ఇచ్చిండంట, ఎవరికి చేస్తా అంటుండు, ఎవరికి చేసిండంట వచ్చి మాట్లాడమని. మొన్న వచ్చింది కదా, మరి మాట్లాడే దమ్ము లేకుండే ఆయనకు. చేసి చూపించి అడగాలే బేట, చేసేయాలి. చేసి ఇప్పుడు ఈ పని నేను చేసిన అని నీవు ఓటు అడగ నీకు వస్తే దానికి హక్కు ఉంటుంది, మేము వెయ్యనికే. నీవు నువ్వు చెయ్యది నాకు వెయ్యి అంటే ఏ సబ్తో వేస్తాం చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు టీఆర్ఎస్ అయినా కూడా కాంగ్రెస్ అయినా కూడా అంతే, ఎవరు పని చేస్తే వాళ్ళకి చేస్తాం. ఆ మొత్తం మేము వేయకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఓటు ఎక్కడి నుంచి గెలుస్తారు చెప్పు. ఎవరి పాలన ఉన్నప్పుడు బాగుండే? కేసీఆర్ పాలన నచ్చిందా లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా? కేసీఆర్ ఉండేదే మంచిది మనకి. కేసీఆర్ ఇప్పుడు ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్. ఎందుకు మోసపోయినారా ఏంది రేవంత్ రెడ్డి మాటలు? మరిగా ఇస్తామంటే ఆశ ఎవరికైనా అట్లానే చేసిర్రు, మోసం చేసిర్రు. ఇంకేంది మార్పు ఎట్లుంది 2 సంవత్సరాలు? మార్పు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం లేదు, గదే లెక్కలు ఉన్నారు ఇప్పుడు. ఇత్తం అంటే ఇంక ఎవరికైనా వెయ్యాలి, గెలిపియాలి. ఒకసారి గెలిపించి చూస్తే తెలుస్తుందని గెలిపించినాం కానీ వేస్ట్ అయిపోయింది. ఎందుకు అట్లా వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు? మరి ఎందుకంటే మనకు వచ్చేటి రాంది ఆయన ఉన్నా ఇచ్చు కదా, ఆయన ఉన్నా ఇంకా ఇప్పుడు కేసీఆర్ ఉన్నా కూడా ఎటనో అట్లా వచ్చు. ఇత్తనన్నయ్య అయితే చేసిండు, ఆయన చేసిండు. ఇక ఈయన ఒప్పుకునే అయితే ఒక్కటి చేయలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 2500 ఇస్తామన్నాడు, 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు, అత్త మామకి ఇద్దరికి పింఛం ఇస్తామన్నారు, ఇవన్నీ ఇస్తామన్నారు కదా, ఇవన్నీ వస్తున్నాయా? ఏది లేదు, ఇంకా అప్పుడు ఇచ్చినట్టే 60 ఏళ్ళ పింఛన్ ఒక్కటే ఇస్తాను. అవి 2000 అది 2000. ఆయనే ఇచ్చిన 2000 ఇస్తాను, ఈయన 4000 ఇస్తా అన్నాడు. ఏది ఒక 500 కూడా పెంచలే. ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే చనిపోయినందుకు ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటది? కాంగ్రెస్ వాళ్ళే రావాలా, మళ్ళీ కేసీఆర్ రావాలా? అమ్మా మేముతో అది కారుకే వేస్తామమ్మా, కారు కేసీఆర్కే వేస్తాం. కేసీఆర్కే ఇస్తారు మేము కానీ వాళ్ళకి ఇస్తాము, కాంగ్రెస్కి ఇయ్యమమ్మా. మేము ఇయ్యము, వాళ్ళు రారు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ రారు, తుర్కొని ఇంట్లో కూడా పోరు వాళ్ళు. అని తెలుగు ఇంట్లో పోతారు, అట్లనే వెళ్ళిపోతారు వాళ్ళు. కేసీఆర్ వాళ్ళు వస్తారు కదా, కారు వస్తే కారుకే ఇస్తామమ్మా. కార్కే ఇస్తారు. తెలంగాణ కావాలి నాకు, తెలంగాణ కావాలి. కాంగ్రెస్ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకంటే వాడు ఏం పీకింది నాటింది లేదు. ఏం చేసాడు, ఏం చేసిండు వాడు? 6 గంటలు ఏమి ఇచ్చిండు నాకు. నేను నరంగా కూడా పోతా, బస్ కిలో పెట్టుకుని నాకు 50 రూపాయలు చేసాడు. టికెట్ రాని పోనేదో 100 అవుతుంది నాకు. ముందు 25 రూపాయలు 30 రూపాయలు పోతుంటాను. లేడీస్కి ఫ్రీగా చేసాడు. ఆ పైలు మా పైలు వాడు తింటుండు. అందరికి 10 రూపాయలు తక్కువ చేస్తే అందరు పోతుండు కదా. లేడీస్ తక్కువ చేసినా మేము ఇద్దరు వాళ్ళు చేస్తారు పని. మళ్ళీ వాళ్ళు చేసి 10,000 సంపాదించుకుంటారు. మా 10,000 వస్తే కదా బరాబర్ చేసాడు. 10 రూపాయలు తక్కువ టికెట్ చేసాడు. బస్ ఫ్రీ నామినేషన్ పెట్టిండు. అమ్మ నాకు గ్యాస్ సిలిండర్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయినందుకు మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి 11వ తారీఖుకి. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా, మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇక రేవంత్ రెడ్డి చేస్తే ఏమి ఇది లేదమ్మా, ఏం చేయడు, లాభం లేదు, ఏం చేయడు. ఎందుకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు మీకు? చేయలేడు. నమ్మకం ఎందుకు లేదంటున్నా? ఏమో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అంటున్నాడు, ఇది ఇస్తా అంటున్నాడు, ఏది అది ఇయ్యలే. మళ్ళీ కేసీఆర్ మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? మళ్ళీ ఇక కేసీఆర్ చేసే వాటికి నమ్మకం ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అని? బాగుంది. కేసీఆర్ ఉంటే అప్పుడు బాగుంది. ట్రాఫిక్ లేదు, మర్డర్ లేదు, యాక్సిడెంట్ లేదు, ఏం లేదు. రోడ్డు మీద చక్కగా రావాలి, చక్కగా పోవాలి, అట్లా ఉంది. అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మర్డర్ గిడర్ एक्सीडेंट वो ये हो रहा छोरा अभी से सुकून से नहीं है. बाहर गए तो डरी, घर को आए तक डर आदमी. ఎందుకు అట్లా జరుగుతుందమ్మా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయింది కదా, ఎందుకు ఇట్లా భయపడుతున్నారు? क्या बोलते 6 गारंटी भी देते बोले, उसमें एक गारंटी भी नहीं करे उन्होंने. औरतों को 2500 देते बोले, वो 2500 भी नहीं, क्या नहीं. ज़्यादातर लोग पिंचना भी नहीं आ रहे.
ना घराना इस वालों घराने 40 साल वो तो क्या मामूली बात है। हम किराया भर लेकर हरे सो पूरे बुढ़े हो जा रहे हैं गली में हम। पानी का प्रॉब्लम कुछ भी है क्या? पानी का प्रॉब्लम नहीं है कुछ भी प्रॉब्लम नहीं है प्रॉब्लम। पहले कुछ भी रहता था? पहले था जब था, अब नहीं है कुछ भी प्रॉब्लम नहीं है पानी का। ఎవరు వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈమె రేవంత్ రెడ్డి రేవంత్ మంచిగా వస్తుంది మంచిగా వస్తుందా? అంటే వాటరు కేసీఆర్ తెప్పించినారా రేవంత్ రెడ్డి తెప్పించిండు? కేసీఆర్ కేసీఆర్ అంతా పని కేసీఆర్ చేసింది. అంతా పని కేసీఆరే చేసింది. డబల్ బెడ్రూమ్ గిట్రూమ్ షాదీఖానా అంతా కేసీఆరే చేసింది. ఇప్పుడు షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తా మస్తా లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ పార్టీ నుంచేమో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతకి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడేమో నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ నుంచి. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అనుకున్నది ఏం లేదు, నేనైతే కేసీఆర్ అనుకుంటున్నాను. అసలు ఆలోచన లేదు. అంటే నేను వేసేది కేసీఆర్కే. వాళ్ళు నిలబడారు కదా ఆడపిల్ల, వాళ్ళే రావాలనుకుంటున్నా. ప్రస్తుతానికైతే నేను అనుకుంటున్నా మనసుతోటి. ఎందుకు వాళ్ళకే ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు కేసీఆర్కి వేసినా అండి, నా పెళ్ళైనప్పటి నుంచి.